శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పరమ పవిత్రమైన శుభకృత్ నామ సంవత్సర ఫలితాల్లోకి అడుగు పెడుతున్నాం. పంచాంగం ఉగాది నాడు తప్పనిసరిగా వినాలి. యుగమునకు ఆది గనక దీన్ని యుగాది అన్నారు. ఈ సంవత్సరం పేరు శుభకృత్. ఈ శుభకృన్నామ పంచాంగ ఫలమేమిటో తెలుసుకుందాం. పంచాంగాన్ని శ్రద్ధతో వింటే సకల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే అది కళ్యాణ గుణములతో నిండినది పంచాంగం. శత్రువులు తొలగిపోతారు. చెడ్డ కళల వల్ల వచ్చేటటువంటి అపఫలితాలు తొలగిపోతాయి. గంగా స్నానంలో నిరంతరం స్నానం చేయటం వల్ల, విశేష తిథులలో స్నానం చేయటం వల్ల వచ్చే పుణ్యఫలితం పంచాంగం వింటే వస్తుంది. గోదానం చేసిన ఫలితం పంచాంగం వినడం వల్ల వస్తుంది. ఆయుష్ పెరుగుతుంది, శుభం పెరుగుతుంది, సకల సంతానాలు సంపదలు అన్నీ లభిస్తాయి. మనకి సంతాన సంపదలని ప్రసాదించే దివ్య లక్షణం పంచాంగానికి ఉన్నది. అనేక కర్మలను సాధించడానికి శ్రద్ధగా పంచాంగం వినాలి. పంచాంగం అంటే 5 భాగములు కలిగినది, 5 అంగములు కలిగినది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగములు ఇందులో ఉన్నాయి కనుక దీనిని పంచాంగము అన్నారు. వరుసగా పాడ్యమి మొదలుకొని పూర్ణిమ, అమావాస్య మొదలైన తిథుల గురించి రోజు మనం పంచాంగంలో చూసుకుంటున్నాం కదా. ఈరోజు పాడ్యం ఉంది, ఈరోజు విధి ఉంది, ఇలాగ తెలుసుకుంటున్నాం. ఈ తిథుల గురించి తెలుసుకోవటం వల్ల సంపదలు పెరుగుతాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథుల వల్ల సంపదలు కలుగుతాయి. వారాత్ ఆయుష్యవర్ధనం, ఇవాళ భానువారం, ఇవాళ ఇందువారం, ఇవాళ మంగళవారం, ఇవాళ బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటూ ఈ వారాలను తలుచుకుని వాటి గురించి తెలుసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. అందుకని వారాత్ ఆయుష్యవర్ధనం. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రముల గురించి తెలుసుకుంటే పాపం తొలగిపోతుంది. యోగాత్ రోగ నివారణం, ఇవాళ ఈ యోగం ఉంది అనే పంచాంగంలో రాసిన యోగం గురించి తెలుసుకుంటే రోగాలు తొలగుతాయి. కరణాత్, ఈ భావకరణం మొదలైనటువంటి కరణముల గురించి తెలుసుకుంటే కార్యసిద్ధిశ్చ, అనుకున్న పని అవుతుంది. పంచాంగస్య ఫలం త్వదం, ఇది పంచాంగ ఫలితం అంటే. కాలవిత్ కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. తెలివైన వాడు ఎప్పుడూ కూడా, బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ కూడా కాలమును గురించి తెలుసుకుని అనుకూలముగా ఉన్నప్పుడు పనులు చేస్తాడు. కాలము యొక్క అనుకూలతని బట్టి పని చేస్తాడు. కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవడం ఉత్తమం మాట. అందుకే పాండవులు కాలం కలిసి రానప్పుడు అడవిలో ఉండిపోయారు, అజ్ఞాతవాసం చేశారు. కాలం కలిసి రాగానే శత్రువుని దుంపనాశనం చేశారు. అందువల్ల కాలం కోసం ఎదురు చూస్తూ కాలమును గ్రహించి ఇప్పుడు మనకు అనుకూలంగా ఉందనుకున్నప్పుడు అది గ్రహించి పనిచేసిన వాడు ఎప్పుడూ దేవతల అనుగ్రహం పొందుతాడు. ఈ సంవత్సరం శుభకృత్ అని పిలువబడుతున్నది. ప్లవనామ సంవత్సరం వెళ్ళిపోయింది, శుభకృత్ అనే సంవత్సరం వచ్చింది. ఎంతో పూర్వం సంవత్సరంలో ఎన్నెన్నో కష్టాలు అనుభవించాం. ఇంతవరకు ఉన్న సంవత్సరాలన్నీ వరసగా మనకి ఇబ్బందులే కలిగించాయి. కానీ
ఈ సంవత్సరం పేరే శుభకృత్తు కనుక శుభాలు ఇస్తుంది. శుభములను కృత్తు చేస్తుందట, శుభాలను కలిగించే సంవత్సరం ఇది. ఇప్పటికీ కలియుగం ప్రారంభమయ్యి 5123 ఏళ్ళు గతించే ఇది 5123వ సంవత్సరం నడుస్తున్నది. ఈ సంవత్సరం శనివారం నాడు ఆరంభమయ్యింది. ఏ రోజు మనకి సంవత్సరాది అవుతుందో ఆ రోజుకు ఉన్నటువంటి అధిష్టాన దేవత సంవత్సరానికి రాజు అవుతాడు. శనివారం నాడు యుగాది రావడం వల్ల, సంవత్సరాది రావడం వల్ల ఈ సంవత్సరానికి రాజుగారు మహారాజుగారు శని. అదే సోమవారం వచ్చిందనుకోండి ఉగాది, అప్పుడు చంద్రుడు రాజు అవుతాడు. ఆదివారం వచ్చిందనుకోండి ఆ సంవత్సరానికి రాజు సూర్యుడు అవుతాడు. ఆ వారము నాడు ఉన్న గ్రహదేవతయే ఆ సంవత్సరమునకు మహారాజు అనమాట. ఈ సంవత్సరం శనివారం ఉగాది రావడం వల్ల మనకి రాజు శనైశ్చరుడు, మంత్రి గురువు గారు బృహస్పతి, సేనానాయకుడు బుధుడు, సస్యాధిపతి పంటలకు అధిపతి మళ్ళీ శనే, ధాన్యాధిపతి శుక్రాచార్యుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాలకు అధిపతి కూడా చంద్రుడు, నీరసాధిపతి శని. ఈ సంవత్సర ఫలితం తెలుసుకుందాం. అసలు బృహస్పతి చెప్పాడు ఏమని, రాజతే పృథ్వీ సర్వ సతతం వివిధోత్సవై శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్సహ. ఈ శుభకృత్తని పేరు కలిగిన సంవత్సరం ఎటువంటిది? భూమండలమంతా అనేక ఉత్సవాలతో శుభములతో అభివృద్ధి పొందుతుంది. పృథ్వీ సర్వ అంటే భూమండలమంతా, సతతం ఎల్లవేళలా, వివిధ ఉత్సవై రకరకాల ఉత్సవములతో శుభ కార్యములతో రాజతే ప్రకాశిస్తుంది. అనగా ఈ సంవత్సరం శుభకార్యములు ఎక్కువ జరుగుతాయి. హాయిగా అందరం కూడా శుభాలు పొందగలుగుతాం. ఇంకా ప్రజానాం వృద్ధి, ప్రజలకి అభివృద్ధి కలుగుతుంది. పశుభిస్సహ, పైగా పశువులతో పాటు ప్రజలందరూ అభివృద్ధి పొందుతారు. పశువులు వృద్ధి పొందుతాయి, ఆ పశువులతో పాటు ప్రజలు అందరూ కూడా ఈ సంవత్సరం సుఖములు పొందుతారు, వారికి అభివృద్ధి కలుగుతుంది. భారతదేశం బాగా ప్రఖ్యాతి పొందుతుంది, ఖ్యాతి పెరుగుతుంది, బాగా వర్షాలు కురుస్తాయి, జన నష్టం మాత్రం తప్పదు ఉంటుంది. ఈ సంవత్సరం వరి పంటలు బాగా పండుతాయి. వేరుశనగ, గంట్లు, జొన్నలు, పసుపు, చోళ్ళు, ఈ చోళ్ళనే రాగి అని కూడా అంటారు, రాగులు, ఉలవలు, ఇవి ఈ సంవత్సరం బాగా పండుతాయి. చెరకు పంట కూడా విజృంభిస్తుంది, మిర్చి బాగా పండుతుంది, చింతపండు బాగుంటుంది, పొగాకు పండుతుంది, కుంకుళ్ళు బాగా ఎక్కువగా కాస్తాయి, అపరాలన్నీ కూడా బాగానే పండుతాయి. ఈ సంవత్సరం మీద మొత్తం మీద అపరాలు, వరి మొదలైనవన్నీ కూడా బాగా పండుతున్నాయి. వర్షాలు ఎక్కువ కురవడం వల్ల నదులు బాగా ప్రవాహాలతో పెడతాయి, వరదలు కూడా వస్తూ ఉంటాయి, వాగులు నీళ్లతో నిండి ప్రవహిస్తూ ఉంటాయి, జలపాతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పళ్ళ తోటలకి, ముఖ్యంగా అరటి తోటలకి మాత్రం గాలివానల వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. పాపం చెట్లు కూలిపోతూ ఉంటాయి, పంట ఉంటుంది కానీ గాలివాన వల్ల అవి పడిపోతాయి. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు ముందే జాగరూకులై ఆ అరటి చెట్లు పడిపోకుండా కట్టుకుంటే కొంతవరకు నష్టం నివారించుకోవచ్చని బృహస్పతి చెప్పాడు. బృహస్పతి ముందే ఎందుకు చెప్పాడంటే మన చర్యల వల్ల జాతక దోషముల నుండి కొంతవరకు బయటపడగలుగుతాం. ఈ సంవత్సరం పశువులకి పాలకుడు, పశువులని బయటికి పంపేవాడు అంటే గోష్ఠంలోంచి బయటికి పంపేవాడు బలరాముడు. గోశాలలోంచి ఆవుల్ని మేపడానికి పంపేవారు పూర్వం, అలాంటి వాళ్ళని పశుమోచకులు అంటారు. ఈ బయట ఆవులన్నీ తిరగడానికి మూలకారకుడు, ఈ ఆవుల్ని పోషించేవాడు పాలకుడు కూడా ఈ సంవత్సరం బలరాముడు. పశువుల్ని మళ్ళీ దొడ్లో బంధించేవాళ్ళు, బందుల దొడ్లో బంధించేటటువంటి అధికారి యముడు. అందువల్ల ఈ సంవత్సరం పాడి బాగానే ఉంటుంది. మనకు అనుమానం యముడు ఎక్కడో ఉంటాడండి, పశుబద్ధకుడు ఏమిటంటే ఈ పశువులు కట్టేసేవాళ్ళు, ఈ బందుల దొడ్లో పెట్టేవాళ్ళు ఉంటారే వాళ్ళల్లో యముడి అంశ చేరుతుందిట. అందువల్ల వాళ్ళు కొంచెం క్రూరంగా ప్రవర్తిస్తారు. కానీ పశుపాలకుడు, పశు విమోచకులలో అంటే ఆవులు, గేదెలు మొదలైనటువంటి వాటిని పోషించేటటువంటి వాళ్ళలోకి బలరాముడు చేరతాడు కనుక వాళ్ళు పశువులు జాగ్రత్తగా చూస్తారన్నమాట. పాడి బాగా పెరుగుతుంది, పాల ఉత్పత్తులు పెరుగుతాయి, ధరలు కూడా బాగా ఉంటాయి, చక్కను పశువుల ధరలు పెరుగుతాయి, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అన్నిటికీ విలువలు పెరుగుతాయి, అమ్ముకునే వాళ్ళకి రేటు వస్తుంది, బాగా సంతోషిస్తారు. రైతులకి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కువ లభిస్తుంది, దానివల్ల ధర బాగా వస్తుంది. వేసవిలో
వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం రేపు రాబోయే వేసవకాలం ఉందే, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసాల్లో వేడి గట్టిగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ప్రమాదాల నుంచి బయటపడడానికి కావాల్సిన ఏర్పాట్లు ముందు నుంచే చేసుకోవాలి. ఈ సంవత్సరం తొందరగా వర్షాలు పడతాయి. జ్యేష్ఠమాసం చివరి నుంచే, ఆషాఢం నుంచే వర్షాలు పడే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మాత్రం తప్పదు. భూకంపాలు ఉంటాయి. కొన్ని చోట్ల భూకంపాల వల్ల ఇళ్ళు కూలే ప్రమాదమే తప్ప ఎక్కువగా జన నష్టం ఉండదు. భారతదేశానికి ఎక్కువ జన నష్టం లేదు, కానీ విదేశాలకు ఎక్కువ జన నష్టం ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండు, అమెరికా దేశాలకు కొంచెం భూకంపాల తాకిడి, జన నష్టం, యాక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి, ప్రమాదాలు. కర్తరి చిన్న కత్తెర లేక డొల్లు కర్తెర అంటాం. అది 4/5/2022 వైశాఖ చుక్కల చతుర్థి నాడు, బుధవారం నాడు ప్రారంభమవుతుంది. 11/5/2022 వైశాఖ శుక్ల దశమి నుండి 29/5/2022 వైశాఖ బహుళ చతుర్దశి వరకు, ఆదివారం వరకు నిజకర్తన ఉంటుంది. ఇంకా మౌఢ్యకాలంలో పెళ్ళిళ్ళు అవి జరగవుగా, మరి మంచి కార్యక్రమాలు ఏమో జరగవు. ఈ సంవత్సరం గురుమౌఢ్యం లేదనుకోండి, శుక్రమౌఢ్యం మాత్రం ఉన్నది. 16/9/2022 అంటే సెప్టెంబర్ 16లో భాద్రపద బహుళ షష్ఠీ శుక్రవారం నుండి మొదలయ్యి 1/12 అంటే డిసెంబర్ 1 వరకు, 2022 డిసెంబర్ 1 వరకు, అనగా మార్గశీర్ష శుక్ల అష్టమి గురువారం వరకు మనకి శుక్రమౌఢ్యం ఉంది. శుక్రమౌఢ్యం ఉండడం వల్ల ఈ కాలంలో వివాహాలు మొదలైనవి ఏమీ ఉండవు. గృహప్రవేశాలు ఇలాంటివి ఏమి ఉండవు. సామాజిక కార్యక్రమాలు, రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, కానీ పెళ్ళిళ్ళు మాత్రం ఉండవు, గృహప్రవేశాలు ఉండవు. ఎలాగూ దక్షిణాయనం కనుక ఉపనయనాలు దక్షిణాయనంలో ఉండవు కనుక సమస్య లేదు. ఈ సంవత్సరం పుష్కరం ప్రాణహిత లేక ప్రణీత నదికి ఉన్నది. ఈ ప్రాణహిత నది చాలా గొప్పది, గోదావరికి ఉపనది. 13/4 అంటే ఏప్రిల్ 13వ తారీఖున ఈ ప్రాణహిత నది పుష్కర కార్యక్రమం ప్రారంభమవుతుంది. పగలు 3:48 అందుకే ఆ మర్నాటి నుంచి కానీ లేక 3:48 దాటిన తర్వాత కానీ స్నానాలు మొదలు పెట్టవచ్చు. 24 ఏప్రిల్ 24/4/2022 ఆదివారంతో ప్రాణహిత నది పుష్కరాలు పూర్తవుతాయి. 13వ తారీఖు మధ్యాహ్నం 3:48 నుంచి ఏప్రిల్ 24వ తారీఖు ఆదివారం వరకు ఉంటాయి. ఆదివారంతో ఈ పుష్కరాలు పూర్తవుతాయి. ఈ సంవత్సరం గ్రహణాల గురించి తెలుసుకుందాం. పాక్షిక సూర్యగ్రహణం ఒకటి ఉంది. అది ఏప్రిల్ 30వ తారీఖు నాడు ఉంది. కానీ ఇది భారతదేశానికి లేదు కనుక మనం పట్టించుకోకర్లా. ప్రపంచంలో ఇంకో చోట ఉంది కాబట్టి చెప్పవలసి వచ్చింది. కానీ మనకి భారతదేశంలో మాత్రం రాహువు పట్టుకునే ఈ పాక్షిక సూర్యగ్రహణం ఉండదు. కాబట్టి భారతదేశం వాళ్ళు నిశ్చింతగా ఉండండి. ఇక రెండవది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మాత్రం 16/5/2022 వైశాఖ పూర్ణిమ నాడు. ఆ రోజు వైశాఖ పూర్ణిమతో పాటు సోమవారం కూడా అయింది. కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కేతువు పట్టుకుంటాడు. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల కనపడుతుంది. వచ్చింది ఇప్పుడు భారతదేశంలో కనపడదు కాబట్టి పెద్ద నియమాలు అక్కర్లేదు. కానీ ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ స్నానం చేస్తే ఎక్కువ శుభ ఫలితం వస్తుంది. ఇంతవరకు చాలు మనకి. స్నానం కుదిరితే చెయ్యండి. ఎవరైనా అదృష్టం బాగుండి గంగానది దగ్గర ఉంటే హాయిగా 16వ తారీఖు మే నెల ఉదయం గంగా స్నానం వంటి స్నానాలు చేయండి. ఇక మూడవది పాక్షిక సూర్యగ్రహణం. ఇది మాత్రం మన భారతదేశానికి చాలా అవసరమైన గ్రహణం, కనపడే గ్రహణం. ఇది 25/10/2022 ఆశ్వీజ మాసం అన్నమాట. అది 25/10/2022 ఆశ్వీజ అమావాస్య. ఎప్పుడు సూర్యగ్రహణం అమావాస్య నాడు, చంద్రగ్రహణం పూర్ణిమ నాడు ఉంటాయని నేను మీకు చెప్పక్కర్లేదు. ఇది ఆశ్వీజ అమావాస్య నాడు అంటే దీపావళి అమావాస్య నాడు పట్టే గ్రహణం. కేతువు పట్టుకుంటాడు సూర్యుడిని, అందువల్ల కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. భారతదేశంలో మిజోరంలో, త్రిపురలో, మణిపూర్, నాగాలాండు, మేఘాలయ, అస్సాం ఇక్కడ మాత్రం కనపడదు. ఇంకా మిగతా మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి, అలాగే దక్షిణాదికి, ఉత్తరప్రదేశ్ వీటన్నిటికీ కనపడుతుంది.
ఈ గ్రహణం చాలా గొప్ప గ్రహణం, కేతుగ్రస్త గ్రహణం. ఈరోజు చేసే పుణ్యకార్యములు అనంత ఫలితం ఇస్తాయి. సాయంత్రం 5:03 గ్రహణం ప్రారంభమయ్యి 5:35కి విడిచిపెడుతుంది గ్రహణం. మధ్యలో 32 నిమిషాలు, 5:03 సాయంత్రం నుండి సాయంత్రం 5:35 దాకా మంచి పవిత్రమైన ఆశ్వీజ మాస కాలంలో ఈ గ్రహణం ఉంటుంది. మొత్తం గ్రహణ సమయం 32 నిమిషాలు. ఆ సమయంలో పితృతర్పణాదులు ఇవ్వడం, ఆ గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం చాలా మంచిది. ముందు గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయండి, 5:03 ముందు. విడిచిపెట్టాక కూడా స్నానం చేస్తే మంచిది. సువర్ణదానం వంటి దానం, వెండి సువర్ణం వంటివి ఈ రోజు చేసుకునే దానం పెసర చేస్తే కొండంత ఫలితం ఇస్తుంది కనుక అనంత ఫలితం ఇస్తుంది. తప్పక ఈ దాన కార్యక్రమాలు చేసుకోండి. యథాశక్తిగా పితృదేవతల పేరు మీదుగా స్వయంపాకాదులు చేసుకోండి. పేదలకు ఇంత అన్నం పెట్టండి, దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు. ఆకలితో అన్నమో రామచంద్ర అంటున్నటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తే దానివల్ల భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఇక మకర సంక్రమణం 14/1/2023 14/1/2023 రాత్రి 2:08 అంటే కొంతసేపట్లో తెల్లారుతుందనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టే ఆ మరునాడు అంటే 15/1/2023 జనవరి 15, 2023 ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆ ఆదివారం మకర సంక్రాంతి. 15వ తారీఖు నాడే మకర సంక్రమణం చేసుకోవాలి. ఈ సంక్రాంతి పురుషుడి పేరు రాక్షసుడు. దీనివల్ల మనకి జనులకి ఆపదలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదువుకున్న వాళ్ళకి మాత్రం ఆపదలు తొలగుతాయి. సంక్రాంతి నాడు సంకల్పపూర్వకంగా స్నానం చేయటం వల్ల ఈ ఆపదలన్నీ తొలగిపోతాయి. గుమ్మడికాయ దానం చేసుకుంటే చాలా మంచిది. స్వయంపాక దానం శుభాన్ని ఇస్తుంది. గోపూజ చాలా మంచిది. గొబ్బెమ్మల్ని పెట్టి పాటలు పాడుకుంటూ హరినామస్మరణం చేయటం మంచిది. వరుసగా 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. రాసులలో మొదటి రాశి మేషరాశి. ఇందులో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఇది మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్ర పాదాల విశేషాలు. అశ్విని 4 పాదాలు, భరణి వరుసగా 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, వరుస 9 పాదములు ఒక రాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే శుభాలు ఉంటాయి, అశుభాలు ఉంటాయి, రెండు కలగాపులకంగా ఉంటాయి. ఎంత శక్తిమంతులైనా ఈ రాశివారి సంవత్సరం పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. అనవసరం లేని అభాండాలు వీళ్ళకి నెత్తి మీద పడతాయి. అప్పులు ఇస్తే వెనక్కి తిరిగి రావు, వీళ్ళు పుచ్చుకున్న అప్పులు తీర్చలేరు. ఆదాయం తగ్గుతుంది, దానివల్ల ఆత్మబలం తగ్గుతుంది. బంధువులతో కూడా తగాదాలు ఏర్పడతాయి. అశాంతి ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పీడ ఎక్కువగా ఉంది. ఇళ్ళు మారవలసి వస్తుంది అద్దీంట్లో ఉన్నవాళ్ళు. ఔషధాలు ఎక్కువగా వాడవలసి వస్తుంది. అందరూ కూడా ఏవో రోగాలు, మందులు, ఆ మందులు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. పెన్షన్దారులకి పెన్షన్లో ఎక్కువ భాగం ఈ టెన్షన్ వల్ల మందులకు ఎక్కువైపోతుంది. శుభకార్యాలకు కూడా ధన వ్యయం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో పెద్ద కాదు కానీ చిన్న చిన్న తగాదాలు వస్తాయి. ఉద్యోగులకి జీవితం సామాన్యంగా ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా వ్యయం అయిపోతుంది. ఉద్యోగాలలో బదిలీలు కూడా ఉంటాయి, ట్రాన్స్ఫర్లు అవుతాయి. కార్మికులకి బాగుంటుంది. రాజకీయ నాయకులకి అంతగా అనుకూలంగా ఉండదు. ప్రజలు గౌరవిస్తున్న శత్రువుల వల్ల, చికాకుల వల్ల ఓడిపోతూ ఉంటారు. ఎన్నికల్లో పరాజయం, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పదవులు పెద్దగా లభించవు. కళాకారులకు మాత్రం బాగుంటుంది. గాయకులు, చిత్రకారులు మొదలైన వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. చలనచిత్రాల్లో, బుల్లితెరల్లో నటించేటటువంటి వాళ్ళకి, నటులకు కూడా బాగుంటుంది. నటులకి, గాయకులకి, దర్శకులకి అవకాశాలు సమృద్ధిగా వస్తాయి. ఆదాయం బాగుంటుంది. వ్యాపారులకు మాత్రం లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఏదో అలా కాలక్షేపం అయిపోతుంది. చిన్న చిన్న వర్తకాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది, పెద్ద వ్యాపారుల కంటే కూడా. బియ్యం మిల్లులకి,
ఆ బియ్యం వ్యాపారులకి బాగుంటుంది. స్థలాలలో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారే, స్థల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వారు, వారికి అనుకూలమైనటువంటి కాలం ఇది. ఈ సంవత్సరం వీళ్ళు వీలున్నంత వరకు కుజుడికి సంబంధించినటువంటి జపం ఎక్కువగా చేసుకుంటే చాలా మంచిది. కుజుడు వీళ్ళని ఏమైనా సరే అనుగ్రహిస్తాడు, కాబట్టి కుజ జపం చేసుకోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏప్రిల్లో గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మేలో బాగా కంటి నొప్పులు, తలకాయ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఎక్కువగా వస్తాయి. జూన్లో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చి ఆదాయం వస్తుంది, ఖర్చు అవుతుంది, మిగలదు. అలాగని చేతికి అప్పులు చేయవలసిన అవసరం లేకుండా ఏదో కాలక్షేపం అవుతుంది. జూలై నెలలో కోపాలు ఎక్కువగా ఉంటాయి, వాహన ప్రమాదాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది, లేకపోతే అనవసరమైన తగాదాలు వస్తాయి. ఆగస్టులో ఆరోగ్యం బాగుంటుంది, సంతానం వల్ల బాగుంటుంది, దైవ చింతన ఉంటుంది, మొత్తం మీద శుభంగా జీవిస్తారు. సెప్టెంబర్లో అనుకూల గ్రహస్థితులు ఉన్నాయి, అన్ని రంగాల వరకు బాగుంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, భూమికి సంబంధించిన వ్యవహారములు సంపూర్ణమవుతాయి, తగాదాలు తొలగిపోతాయి. అక్టోబర్లో స్త్రీలతో విరోధాలు, ఆరోగ్య భంగం, కోపంతో తగాదాలు వస్తాయి. నవంబర్లో 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు అంతగా బాగుండదు, ఎక్కువగా ఇళ్ళు మారవలసి కూడా రావాల్సి వస్తుంది. డిసెంబర్లో చాలా బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం, ధనధాన్య వృద్ధి అన్ని రకాలుగా డిసెంబర్ వరకు బాగుంటుంది. జనవరి కూడా ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. ఫిబ్రవరి కూడా అనుకూలమైనటువంటి వ్యాపారాలు దొరుకుతాయి, వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక సమస్యలు తొలగుతాయి. డబ్బు మాత్రం ఈ ఫిబ్రవరిలో వీళ్ళకి విపరీతంగా ఖర్చు అయిపోతుంది. మార్చిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, శత్రువులు ఎక్కువ అవుతారు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా మేషరాశి వారు ఈ సంవత్సరం శివ పూజలు చేసుకుంటే శుభాలు. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం కూడా 8, రాజపూజ్యమారు, అవమానమారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుగ్రహం, శనిగ్రహాల బలం ఉంది, కాస్త రాజయోగం కూడా ఉంది. ధనం, కుటుంబ వృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ఉంటాయి. ఈ సంవత్సరం గౌరవం పెరుగుతుంది, భార్యాభర్తల ఐకమత్యంతో ఉండడం వల్ల గౌరవాలు పెంచుకుంటారు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వీరికి. ఇది వరకు చేయలేని ఎన్నో పనులు వీళ్ళకి ఈ సంవత్సరం జరుగుతాయి. సంఘంలో పేరు పెరుగుతుంది, పెద్దల అనుగ్రహం కలుగుతుంది, గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేస్తారు. మధ్య మధ్యలో దుష్టులు వచ్చి ప్రయాణాల్లో కొంత ధనం లాగేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణానికి వెళ్ళే ముందు ఆంజనేయుడిని తలుచుకోండి. భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది, కానీ సంవత్సరాంతంలో మాత్రం నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకుంటూ భార్యాభర్తలు కొంచెం ఎక్కువ తగాదా పడతారు. కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇది శుభకాలం కూడా. ఈ సంవత్సరం వృషభ రాశి వారిలో ఉద్యోగాలు చేసేవారికి మాత్రం మంచి కాలం, వాళ్ళు ప్రమోషన్లు పొందుతారు, అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. కార్మికులకి, చిన్న చిన్న ఉద్యోగులకి, వ్యాపారులకు కూడా బాగానే ఉంటుంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అన్ని రకములుగా అభివృద్ధి ఉన్నది. యోగా కాలం ఇది, పదవులు వస్తాయి, ఎక్కువగా ఎన్నికల్లో విజయాలు లభిస్తాయి. కాకపోతే ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం గృహ నిర్మాణాలు దొరుకుతాయి వీరికి. ఇంకా చలనచిత్ర రంగాలు, బుల్లితెర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, నటులకి అందరికీ కూడా బాగుంటుందండి. అన్ని రకాలుగా ఏ రంగంలో ఉన్నా ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం మీద ఈ కళాకారులందరికీ బాగుంది. వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది. ఈ రైస్ మిల్లులు, వ్యవసాయం చేసేవాళ్ళు, బియ్యం వ్యాపారం చేసేవాళ్ళకి బాగుంది. ముఖ్యంగా వెండి బంగారం వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగున్నది. భూమితో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారే, స్థలాలు అమ్మేవాళ్ళు, పొలాలు అమ్మేవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా బాగుంటుంది. భవన నిర్మాణం చేసేవారికి కూడా బాగానే ఉన్నది.
ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. 2 పంటలు పండించగలుగుతారు, 2 పంటల్లో దిగుబడి బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ధరలు కలుగుతాయి. ఇదివరకు చేసిన అప్పులన్నీ తీరుస్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే ఈ రాశిలో వాళ్ళు, వాళ్ళందరికీ ఈ సంవత్సరం అద్భుతమైన అభివృద్ధి ఉన్నది. ఇక కోడిగుడ్లు, కోళ్లతో వ్యాపారం చేసే వాళ్ళకి మరీ బాగుంది. పువ్వులు, మొక్కలతో వ్యాపారం చేసే రైతులకు కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా బాగున్నది. ఇక స్త్రీలకైతే చెప్పక్కర్లే, ఈ రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎదురుండదు. వాళ్ళు గీచిన గీటు దాటకుండా భర్తలు ఎక్కువగా వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఈ సంవత్సరం ఏ మాసంలో ఏ ఫలితమో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్లో మొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మే నెలలో వ్యాపారం అనుకూలిస్తుంది, స్నేహితుల సహకారం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. జూన్ నెలలో వ్యాపారం బాగుంటుంది, అనుకున్నవి సాధిస్తారు, శుభకార్యాలకు వెడతారు, ఖర్చున్నా తగిన ఆదాయం వస్తుంది. జూలైలో గ్రహ సంచారం బాగుండడం వల్ల అవసరానికి తగిన ధనం వస్తుంది, సమస్యలు ఉండవు. భార్యకు మాత్రం కొంచెం అనారోగ్య సూచన ఉన్నది, జాగ్రత్త. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషుల యొక్క భార్యలకి, పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలకు అనారోగ్య సూచన వల్ల కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు గాయాలు అవుతాయి, కొంచెం జాగ్రత్త చూసుకోండి. సెప్టెంబర్లో కుటుంబ సౌఖ్యం ఉన్నా వాహన ప్రమాదాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. సెప్టెంబర్లో కుటుంబ సౌఖ్యం మాత్రం ఉంటుంది. అక్టోబర్లో ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. నవంబర్ చాలా బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు. డిసెంబర్ కూడా చాలా బాగుంది. వేళకి అన్నం తిరగపోవటం వల్ల మాత్రం అకాల భోజనం వల్ల అనారోగ్యం వస్తుంది. జనవరి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ జోదాలకి సంబంధించినటువంటి వాటి జోలికి వెళ్ళద్దు, దానివల్ల చాలా నష్టపోతారు. ఫిబ్రవరిలో శుభకార్యాలు జరుగుతాయి, ఖర్చులకు కావలసిన డబ్బులు వస్తాయి, వృత్తి వ్యాపారం అన్నీ కూడా రాణిస్తాయి. మార్చి కూడా చాలా బాగుంటుంది. చివరిలో మాత్రం, మార్చి నెలాఖరులో మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగినా మొత్తం మీద మార్చి కూడా బాగానే ఉంటుంది. రాశులలో 3వ రాశి మిథున రాశి. ఈ రాశిలో మృగశీర్ష నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం బాగా ధనం ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉంటుంది, సంతానం వల్ల గౌరవం కలుగుతుంది, మంచి మంచి పనులు చేయగలుగుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ పని తలపెట్టినా అందులో ఎక్కువ భాగం విజయం ఉంటుంది, అపజయాలు చాలా తక్కువగా ఉంటాయి. కుటుంబంలో మంచి పేరు వస్తుంది, ఊహించని రీతిలో సంపద కలుగుతాయి, దంపతులకి మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇదివరలో ఉండే అధైర్యమంతా తొలగి ఆత్మబలం పెంపొందుతుంది. శాశ్వతమైన ఆస్తులను పెంచుకుంటారు. ఇళ్ళు కొనడం, పొలాలు కొనడం వంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. వాహనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. మధ్యలో కొంతకాలం అష్టమ శని ప్రభావం ఉంటుంది, దానివల్ల అప్పుడప్పుడు అధైర్యం కలుగుతుంది. కానీ చివరికి మాత్రం ఆ ధైర్యం తొలగి విజయం లభించేటప్పుడు ఆత్మబలం కలుగుతుంది. ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. రాహుబలం బాగుండడం వల్ల అనుకున్న చోటికి వెళ్ళగలుగుతారు. జీతాలు సకాలంలో వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారందరికీ శుభమే కలుగుతున్నది. ముఖ్యంగా స్త్రీలకు మరింత బాగున్నది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితాలు, కీర్తి అపకీర్తులు ఊగిసలాడుతూ ఉంటాయి. అందులో ఎంత చెడ్డ పేరు వస్తుందో అంత మంచి పేరు వస్తుంది, మంచి పేరుకు తగిన చెడ్డ పేరు వస్తుంది. గురుబలం బాగుంది, శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది, రాజకీయాల్లో ఉన్న వాడికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, అకాల భోజనాలు ఉంటాయి. అధిష్టానంలో మాత్రం మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ యొక్క నాయకత్వం మిమ్మల్ని గౌరవిస్తుంది. చిట్ట చివరిలో మాత్రం అంటే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఎక్కువ ఓటమి లక్షణాలు ఉంటాయి. ఆ సమయంలో ఒకవేళ ఏదైనా రంగంలో పోటీ చేయవలసి వస్తే తప్పుకోవడమే మంచిది. కళాకారులకు బాగుంది. ఇటు చలనచిత్రం,
బుల్లితెర అంటే టీవీ, ఈ రెండు రంగాల్లో ఉన్న గాయని గాయకులకి టెక్నీషియన్లకి అందరికీ కూడా బాగుంది. విద్యార్థులకి మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతుంది, పరీక్షలు మాత్రం ఉత్తీర్ణులు అవుతారు. పళ్ళ తోటల వారికి నష్టాలు ఎక్కువ ఉన్నాయి. చేపలు రొయ్యల చెరువుల వారికి బాగుంటుంది. కోళ్ల పరిశ్రమలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. ఎక్కువ లాభాలు లేకపోయినా నష్టం మాత్రం ఉండదు. ఆదాయం అందరికీ బాగానే ఉంటుంది. కౌలుకి వ్యవసాయం చేసేవారికి కూడా వ్యవసాయంలో మంచి ఆదాయం లభిస్తుంది. ఇక మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం బాగుంటుంది. ధైర్యంగా అన్ని పనులు చేయగలుగుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. సంతాన సౌఖ్యం. మే నెల కూడా చాలా బాగుంటుంది. మే నెలలో వ్యాపారంలో ఉన్నవారికి ఎక్కువ బాగుంటుంది. జూన్ నెలలో కొద్దిగా బాగుంటుంది, కానీ ఎక్కువ భాగం తగాదాలు ఉంటాయి, రుణాలు చేయవలసి వస్తుంది. జూలైలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆగస్టులో సోదరులతో తగాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైన ఖర్చు ఉంటుంది. సెప్టెంబర్ చాలా బాగుంటుంది. వాహనాలు కొనద్దు తప్ప మిగతా అన్ని పనులు సక్రమంగా సాగుతాయి. అక్టోబర్లో అన్ని రంగాల వారికి ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబంలో మాత్రం తగాదాలు ఉంటాయి. నవంబర్లో వృత్తి వ్యాపారాలు బాగుంటాయి, తీర్థయాత్రలు చేస్తారు. డిసెంబర్లో అనారోగ్యాలు చికాకులు ఉంటాయి, సోదరులు పరస్పరం విరోధం పొందుతారు, వాహన ప్రమాదాలు ఉంటాయి. జనవరిలో అంతగా అనుకూలత ఉండదు, వీలుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఫిబ్రవరి మళ్ళీ చాలా బాగుంటుంది. ధనం ఖర్చైనా ప్రయాణ సౌకర్యం ఉంటుంది, ఇంట్లో కూడా మాట చెల్లుతుంది, సుఖాలు ఉంటాయి, రావలసిన బాకీలు తిరిగి వస్తాయి, మీరు కూడా తీర్చవలసిన రుణాలు తీరుస్తారు. మార్చి మంచి ఉత్సాహంతో ఉంటారు, ధైర్యంతో ఉంటారు, అన్ని పనుల్లో విజయం పొందుతారు. రాశులలో 4వ రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశిలో స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం యోగ జాతకం. గురువు మీనరాశిలో ఉన్నాడు గనక అనుకున్న పనులు బాగా సాగుతాయి. ఏదైనా వాహన సుఖాలు ఉన్నాయి కనుక కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు. వివాహాలు కూడా ఇళ్లల్లో అవ్వవలసిన వారికి అవుతాయి. పురుషులకి స్త్రీల వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురుబలం వల్ల మహోన్నత జీవితం ఉంటుంది. ఏవైనా ఆస్తుల తగాదాలు కోర్టులో ఉంటే వాటిలో జయం కలుగుతాయి, అప్పులు తీరతాయి, బంధువులు కూడా మిత్రులు అవుతారు, ప్రశాంత జీవితం గడుపుతారు. అనారోగ్య భయాలు చాలా తగ్గుతాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఉద్యోగులకి మంచి కాలం, గుర్తింపు ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, చేస్తున్న ఉద్యోగంలో ఉన్నతత్వం పొందుతారు, ప్రమోషన్స్ పొందుతారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి మంచి యోగం పడుతున్నది. ప్రజలు గుర్తిస్తారు, అధిష్టానం గుర్తిస్తుంది. ఎన్నికల్లో తప్పక విజయం పొందుతారు. ఇంకా కళాకారులకి ఈ సంవత్సరం గురుబలం వల్ల అన్ని రకాలుగా బాగుంటుంది. టీవీ రంగాల్లోనూ చలనచిత్ర రంగాల్లో ఉన్న కళాకారులు, డైరెక్టర్లు వీళ్ళందరికీ బాగుంటుంది. గృహ నిర్మాణాలు చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకైతే ఇక చెప్పేకర్లా మహోన్నతంగా ఉంటుంది, లాభం ఎక్కువ, ధరలు బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరం వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, వాళ్ళు అమ్మే వస్తువులకి మంచి లాభాలు వస్తాయి. ఇంకా బియ్యం వ్యాపారులకి, ఈ బియ్యం మిల్లులు మొదలైనటువంటి వాటిలో ఉన్న వాళ్ళకు కూడా అధిక లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం బాగుంది, పట్టుదలగా పరీక్షల్లో పాస్ అవుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు పండి ఫలిస్తాయి కూడా. పంటలు పండడమే కాక పంటలకి తగిన రాబడి కూడా ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కూరగాయలు, పూలు మొదలైనవి అమ్మేవాళ్ళందరికీ బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న స్త్రీల జాతం కూడా చాలా బాగున్నది. పుత్ర సంతానం కావాలి అనుకున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి ఉంది. ఏప్రిల్లో అష్టమ గ్రహ సంచారం వల్ల అంతగా రాణింపు ఉండదు, ఆరోగ్యం భంగం. మే నెలలో మాత్రం గ్రహ సంచారం బాగుంది, అన్నిటిలో రాణిస్తారు. గౌరవాలు మర్యాదలు పెరుగుతాయి, సమస్యల నుంచి బయటపడతారు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. జూన్ నెలలో కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యం ధనం అన్నీ లభిస్తాయి, శత్రువుల మీద విజయం లభిస్తుంది. జూలైలో
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో మాత్రం అశాంతి ఉంటుంది. ఆగస్టు చాలా బాగుంటుందండి. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో రకరకాల శుభాలు కలుగుతాయి. దైవ కార్యాలు చేస్తారు, కొత్త ఇళ్ళు కొనుక్కోగలుగుతారు. సెప్టెంబర్లో కూడా ఈ రాశి వారికి చాలా శుభాలు కలుగుతున్నాయి. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు, అధికారుల వల్ల లాభాలు ఉన్నాయి. అక్టోబర్ ధనలాభం, తీర్థయాత్రలు చేస్తారు, అవలేలగా పనులు చేస్తారు, కుటుంబ వృద్ధి ఉంటుంది. నవంబర్ నెలలో అన్ని రకాలుగా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగుంటుంది. ఏ వృత్తిలో ఉన్నవారైనా శుభమే పొందుతారు. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, మేలు చేస్తారు. కుటుంబ వృద్ధి, వాహన వృద్ధి, నూతన వస్తుప్రాప్తి అన్నీ ఉన్నాయి. శత్రువులు మిత్రులు అవుతారు. డిసెంబర్ కూడా చాలా బాగుంది, గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. జనవరి అయితే చెప్పేక్కర్లా, విందులు వినోదాలు, ధన ఆదాయం బాగా ఉండడం, ఖర్చున్నా సౌఖ్యం బాగుంటుంది. ఫిబ్రవరిలో మాత్రం గ్రహ సంచారం అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. వీలుంటే తగాదా పడకుండా ఉండడం మంచిది. వాహనాలు కొత్తవి కొనకండి. మార్చిలో 15 రోజులు బాగుండదు, చివరి రోజులు బాగుంటుంది. అన్ని రకాలుగా మార్చిలో మొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బాగుంటుంది. సింహరాశి. ఈ రాశిలో మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఉత్తర 1వ పాదం కూడా ఈ రాశిలో ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకి గురుడు అష్టమంలో ఉన్నాడు, భాగ్యంలో రాహు ఉన్నాడు. కాబట్టి మంచి చెడ్డ సమానంగా ఉంటాయి. పెద్ద నష్టాలు ఉండవు, అలాగని పెద్ద పెద్ద లాభాలు ఉండవు. మంచి శక్తి సామర్థ్యాలతో పనులు చేస్తారు. కష్ట నష్టాలున్నా ఆత్మబలంతో బయటకు వస్తారు. స్త్రీలకి ఎక్కువ యోగజాతకం ఉన్నది, ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. కానీ మాట మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కారణం ఏంటంటే ఈ సంవత్సరం శత్రువులు వచ్చే లక్షణం ఎక్కువగా ఉన్నది. పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, పెద్దల్ని సేవిస్తారు, ఇళ్లల్లో మార్పులు ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి పనులు మాత్రం ఆగవు, అన్ని పనులు హాయిగా సాగుతాయి. నిరుద్యోగులకి పెద్దగా లాభం లేదు, కానీ ఉద్యోగులకి బాగుంటుంది. రాజకీయ నాయకులకి శని బలం బాగుంటుంది, కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఎన్నికల్లో మాత్రం విజయం వస్తుంది, డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. కళాకారులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, విజయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. గాయకులకి కాస్త పర్వాలేదు. ఎవరితో అయినా కలిసి వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. సింహరాశి వారికి అదృష్టం ఏంటంటే పురుషులకి స్త్రీల వల్ల, స్త్రీలకు పురుషుల వల్ల లాభాలు. మఖా నక్షత్రం వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి భార్య వల్ల కలిసి వచ్చి ఉద్యోగ రంగంలో అభివృద్ధి అవుతుంది. అదే పురుషులకి స్త్రీ వల్ల ఎలా వస్తుందో స్త్రీలకి భర్తల వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మఖా నక్షత్రంలో ఉన్నటువంటి పురుషులకి, పుబ్బా నక్షత్రంలో ఉన్న స్త్రీలకి యోగజాతకం ఎక్కువ బాగుంటుంది. ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ అన్ని విధాలుగా విజయాలు పొందుతారు. విద్యార్థులకి గురుబలం ఉండదు, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. విదేశీ విద్యకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకి మాత్రం చాలా బాగుంటుంది. వ్యవసాయం చేసుకునే వారికి పంట బాగా చేతికొస్తుంది, ఆదాయం కూడా చేతికి అందుతుంది. ఈ రాశివారు రుణాలు చేయవలసి వచ్చినా రుణాలు తీర్చగలుగుతారు. కోళ్ల వ్యాపారం రాణిస్తుంది. రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితం వస్తుంది. పాల వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తున్నది. స్త్రీలకి గురుబలం లేని కారణంగా అనుకూలంగా ఉండదు, కానీ ఎక్కువ భయపడవలసిన అవసరం లేదు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్చన చేసుకుంటే శుభాలు పొందుతారు. ఏప్రిల్లో వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉండదు, ఉద్యోగులకు ఇబ్బంది. మే నెల కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ అన్ని పనులు చివరికి వచ్చేసరికి విజయమే మీకు ప్రసాదిస్తాయి. అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. జూన్ నెలలో గ్రహ సంచారం బాగుంది, వ్యాపారాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, పెద్దవాళ్ల వల్ల లాభాలు ఉంటాయి. జూలైలో మొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ శత్రువులు తొలగి మిత్రులు అవుతారు. ఆగస్టు అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోతాయి, ధైర్యంగా ఏ పనైనా చేస్తారు. సెప్టెంబర్లో వృత్తిలో, వ్యాపారంలో
అనుకూలత ఉన్నది. దైవ సంబంధ కార్యాల్లో పాల్గొంటారు. అక్టోబర్లో కూడా చాలా బాగున్నది. ధనం వస్తుంది, తీర్థయాత్ర ఫల ప్రాప్తి ఉంటుంది, సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం అన్నీ ఉంటాయి. నవంబర్లో ఏ పని చేసినా లాభసాటిగానే ఉంటుంది. డిసెంబర్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొంచెం చికాకు తెప్పిస్తుంది. జనవరిలో మాత్రం మళ్ళీ వ్యాపారంలో ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు బాగా సంపాదిస్తారు, ఆనందంగా ఉంటారు, ప్రయాణ సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఫిబ్రవరిలో కొంచెం చికాకులు ఉంటాయి, అయినా మొత్తం మీద జీవితం హాయిగానే సాగుతుంది. మార్చిలో ఉద్యోగులకి స్థానభ్రంశం ఉంది, ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. ధనం బాగా ఖర్చు అవుతుంది. ఏమైనా సింహరాశి వారు ఈ సంవత్సరం అమ్మవారిని పూజ చేసుకోవటం వల్ల చిన్న చితక ఒడిదుడుకులు ఉంటే అందులోంచి బయటపడాలి. కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి. గృహంలో వివాహాది కార్యక్రమాలన్నీ బాగా సాగుతాయి. గురుడు సప్తమంలో ఉండడం వల్ల, శని 5ంట ఉండడం వల్ల ధన వ్యయం ఉంటుంది, కానీ పరిస్థితులు బాగుంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్యలో అవగాహన ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆదాయం బాగుంటుంది. యోగ జాతకం ఈ సంవత్సరం వీరికి. స్త్రీల వల్ల పురుషులు ఎక్కువ లాభం పొందుతారు. కొత్త కొత్త కార్యక్రమాలు తలపెడితే వాటిలో విజయమే లభిస్తుంది. వస్త్రాలు, ధనం మొదలైనవి లభిస్తాయి. గృహ నిర్మాణం సాగుతుంది. ఈ సంవత్సరం వీరికి పుష్కల ధనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా సంవత్సరం బాగుంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా పైకొస్తారు. కొత్త ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇళ్ళు పూర్తవుతాయి. వాహన లాభం ఉన్నది. శ్రమని అందరూ గుర్తించి ప్రశంసిస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువగా పనులు చేయగలుగుతారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురుబలం బాగున్నా శని రాహువుల బలం అంతగా లేదు. కాబట్టి వీరికి విజయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు పోటీ చేయకుండా ఉండడమే మంచిది. కళాకారులకి, ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. విజయాలు లభిస్తాయి. ఇటు టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్న వారందరికీ బాగుంటుంది. గృహలాభం ఉంది, వాహన లాభం ఉంది. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంది. ప్రభుత్వం యొక్క అనుగ్రహం వీళ్ళకు లభిస్తుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగుండడం వల్ల చదువు మీద శ్రద్ధ ఉంటుంది, విజయం లభిస్తుంది. వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి 2 పంటలు లభిస్తాయి. పట్టింది బంగారంలా ఉంటుంది. కౌలు అనే ఒక పద్ధతితో వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎక్కువ ఆదాయం వస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇటు పూల తోటలు, పళ్ళ తోటలు వేసుకున్న వాళ్ళకి, కోళ్ళ ఫారాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొదలైనవి తవ్వించుకున్న వాళ్ళకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం అన్ని రకాల వృత్తుల వాళ్ళకి ఆదాయం బాగున్నది. స్త్రీల సంగతి చెప్పక్కర్లేదు. ఈ సంవత్సరం స్త్రీ పురుషులు ఇద్దరికీ యోగజాతకమైన, స్త్రీలకు ఇంకా ఎక్కువ బాగుంది ఈ రాశి వారికి. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మేలో అష్టమగ్రహ సంచారం ఉంటుంది. అకాల భోజనం, తలపోట్లు మొదలైన వస్తాయి. కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. జూన్ చాలా బాగుంటుంది. జూలై కూడా అష్టమ కుజ ప్రభావం వల్ల సోదరులతో తగాదా ఉంటుంది. వృత్తిలోను వ్యాపారంలో బాగుంటుంది. ఆగస్టు గ్రహ సంచారం చాలా బాగున్నది. అనుకున్న పనులన్నీ నెరవేరేటటువంటి మాసం ఇది. ఆదాయానికి లోటు ఉండదు. అన్ని విషయాల్లో మంచి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతారు. సెప్టెంబర్ కూడా పరిస్థితులు చాలా బాగుంటాయి. ఉత్సాహంగా ఉంటారు, ధనం సంపాదిస్తారు. అక్టోబరు ఆరోగ్యం బాగుంటుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం అక్టోబర్ వీరికి చాలా బాగుంటుంది. నవంబరు ఇక చెప్పేక్కర్లా, చాలా బాగున్నది. మీరు ఏదనుకుంటే అది అవుతుంది. అన్ని విషయాల్లో మీకు అనుకూలత ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డిసెంబరు కూడా అనుకూల వాతావరణం, శుభకార్యాలు జరుగుతాయి. ఇక జనవరి కూడా అంతే. ధనలాభం ఉన్నది. వ్యవహారాలు మీకు రాణిస్తే ఏ వ్యవహారంలో అడుగుపెట్టినా అందులో దిగ్విజయమే అవుతుంది.
అన్నిటికీ మించి కొత్త వస్తువులు కొనగలుగుతారు. ఫిబ్రవరిలో కూడా పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంటుంది, శుభకార్యాలు కలిసి వస్తాయి. మార్చిలో భార్యాభర్తలు చిన్న చిన్న తగాదాలు పడినా మళ్ళీ కలిసి ఉంటారు. మొదటి 15 రోజులు బాగుంటుంది, తక్కిన 15 రోజులు కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. తులారాశి. చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి రాహుకేతువుల స్థితి అంత బాగాలేదు. అర్ధాష్టమ శని కూడా ఉండడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యం కొంచెం చికాకు తెచ్చిపెడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో అనవసరంగా తగాదా పడకూడదు. కానీ సంఘంలో కీర్తి పెరుగుతుంది. అనేక శుభకార్యాలు చేయగలుగుతారు. సంతానం వల్ల, కుటుంబం వల్ల ధనం బాగా ఖర్చు అయిపోతుంది. ధైర్యం తగ్గుతుంది. ఎక్కువగా ఏ పని చేయటానికి మనస్సుకి శాంతి సుఖము లభించవు. మంచి మిత్రులు అనుకున్న వారితో కూడా తగాదా వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉంటే అవన్నీ జరిగిపోతాయి. ఇళ్ళు కట్టుకొని వాళ్ళకి ఈ సంవత్సరం స్వగృహ ప్రాప్తి ఉంది. ఎటొచ్చే అదృష్టం ఏంటంటే పిల్లల వల్ల కలిసి వస్తుంది, శుభకార్యాలు కలిసి వస్తాయి, ధర్మకార్యాలు చేస్తారు. శారీరక బలం ఉండకపోదు, శరీరం అంతగా బలం లేకపోయినా మంచి మానసిక బలం వల్ల, మనోబలం వల్ల పైకి వస్తారు. ఉద్యోగులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి అనుకూలం, మరికొందరికి వ్యతిరేకం. కొంతమందికి సుదూర ప్రాంతాలకి ఉద్యోగాల రీత్యా బదిలీలు ఉంటాయి. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. కుటుంబంలో ఎక్కువ నిరాశలు ఉంటాయి. నిరుద్యోగులకి మాత్రం ఈ సంవత్సరం పెద్ద శుభమేం లేదు. రాజకీయ నాయకులకు కూడా ఈ తులారాశిలో ఉన్నవారికి అనుకూలత లేదు. ప్రజల్లో మీ మీద చికాకులు ఎక్కువ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ అంతగా అనుకూలం ఉండదు. ఉన్న పార్టీని విడిచిపెట్టవలసిన కర్మయోగం వస్తుంది. ఆస్తులు అమ్ముకుంటారు. అనవసరమైన అపజయాలు, అపనిందలు. కళాకారులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జయాపజయాలు అలా సాగుతాయి. ఏదో భుక్తి మాత్రం నడుస్తుంది. గాయకులకి, దర్శకులకి, నటులకి ఆదాయం ఉందా అంటే ఉందన్నట్టు అనిపిస్తుంది. వ్యాపారస్తులకి మాత్రం ఈ తులారాశిలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. ముఖ్యంగా అపరాల్లో ఎక్కువగా సంపాదిస్తారు. నూనె వ్యాపారులు, పత్తి వ్యాపారులు, రైస్ మిల్లులు, బియ్యంతో వ్యాపారం చేసేవారు వీరందరికీ బాగానే ఉంటుంది. కోళ్ల ఫారాల వాళ్ళకి మాత్రం చికాగ్గా ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి పంట బాగానే వస్తుంది. దిగుబడి తగ్గినా అంత ఎక్కువ నష్టం ఉండదు, ఆదాయం ఉంటుంది. రుణాలు మాత్రం తీర్చలేరు. అనవసరమైన తగాదాలు వస్తాయి. పువ్వులు, పండ్లు, మొక్కలు అమ్ముకునే వారికి బాగుంటుంది. స్త్రీలకి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వీలున్నంత వరకు వీళ్ళు హనుమంతుడి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఏప్రిల్లో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే విజయం, అపజయం సమానంగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువైపోతాయి. మే నెలలో వేళకి భోజనం ఉండదు. అనుకున్న పనులు సాగక కొంచెం చిరాకు వస్తూ ఉంటుంది. ఎంత తొందరగా ఈ సంవత్సరం గడుస్తుందిరా బాబు అన్నంత చికాకు కలుగుతూ ఉంటుంది. జూన్ నెలలో నిందారోపణలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కొన్ని సమస్యల వల్ల మానసికమైన వేదన కలుగుతుంది. ఆరోగ్యం కూడా అంతంతగా ఉంటుంది. జూలైలో మాత్రం చాలా బాగుంటుంది. మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వాక్కు వల్ల తగాదా వచ్చినా వ్యాపారం బాగుంటుంది, వృత్తి బాగుంటుంది, రావలసిన ధనం వస్తుంది. ఆగస్టులో కూడా ఆదాయం బాగుంటుంది. భార్యాభర్తల సమస్యలు పెరుగుతాయి. సెప్టెంబర్లో గ్రహ సంచారం బాగున్నది కాబట్టి అన్ని రకాలుగా శుభం కలుగుతుంది. అక్టోబర్లో 12 రోజులు బాగుండి మిగతా 18 రోజులు చికాకు కలుగుతుంది. మానసికమైన అశాంతి కలుగుతుంది. నవంబర్లో గ్రహ సంచారం బాగుంది. అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఉపయోగపడే కార్యాలు చేస్తారు. డిసెంబర్లో కూడా అనుకూలత ఎక్కువ ఉంది. వేళకి భోజనం చేసి ఆరోగ్యంగా ఉంటారు, సంపాదిస్తారు. జనవరిలో వృత్తి, వ్యాపారం అన్నీ రాణిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులు ఆచరిస్తారు. సోదరులతోటి, స్త్రీ పురుషులైతే భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి తగాదాలు మాత్రం తప్పవు. ప్రయాణాలు ఎక్కువ ఖర్చు
కలిగిస్తాయి. ప్రయాణాల్లో సౌకర్యం కూడా అంత ఎక్కువగా ఉండదు. ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం బాగుంది, చాలా బాగుంటుందండి. ఈ రాశి వారికి ఎక్కువ భాగం ఫిబ్రవరి నెల బాగుంది. మార్చిలో కూడా వృత్తి వ్యాపారం రాణిస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ రకంగా చూసినా మార్చి కూడా బాగుంటుంది. ఏదైనా హనుమంతుడిని వీళ్ళు పూజ చేసుకుంటే మాత్రం బాగుంటుంది. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులకి ధనం సంపత్తు అన్నీ బాగున్నాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, పట్టింది బంగారంలో ఉంటుంది, స్తంభించిపోయిన కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తాయి. అప్రయత్నంగా ధనలాభం వస్తుంది, కొత్త వాళ్ళతో బంధుత్వం ఏర్పడుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, కొత్త వాహనాలు కొంటారు. ఏ రకంగా చూసినా అందరూ మీకు లొంగుతారు. ఉద్యోగులకి ఈ సంవత్సరం చాలా ఉన్నత కాలం. అధికారులు ప్రశంసల్లో ముంచెత్తుతారు. రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ పెరుగుతుంది, టెన్షన్ తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసేవారు అందరికీ అనుకూల సమయమే. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి, ఆయువు పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. అందరూ గుర్తింపు పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. కళాకారులకి చెప్పేక్కర్లా, మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా చలనచిత్రం, బుల్లితెర వీటిల్లో ఉండేటటువంటి గాయకులకి, నటులకి, రచయితలకి అందరికీ యోగకాలం. కొత్త వాహనాలు కొంటారు, స్థిరత్వం పొందుతారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంది, అన్ని రకాల వృద్ధులు పొందుతారు. కొత్త వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కిరాణా రంగంలో ఉన్నవాళ్ళు, హోల్సేల్లో ఉన్నవాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు అందరికీ కూడా పనికొస్తాయి. ఏ రకంగా పనికొస్తుంది వీరికి? ఈ కాలం పనికి వచ్చి వారు అనుకున్న పనులై వ్యాపారంలో రాణింపు కలుగుతుంది. రైస్ మిల్లులు, బియ్యంతో వ్యాపారం చేసేవారు, కోళ్ల వ్యాపారాలు చేసేవారు, కోడిగుడ్లు అమ్మేటటువంటి వాళ్ళు, రొయ్యల వ్యాపారులు అందరికీ బాగుంటుంది. విద్యార్థులకు కూడా బాగుంటుంది. వ్యవసాయం చేసేవారికి చెప్పక్కర్లేదు. ఈ రాశిలో ఉన్న స్త్రీలకైతే పురుషుల కంటే ఎక్కువ లాభాలు ఎక్కువ కలుగుతాయి. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో అన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారికి అనుకూలం ఎక్కువగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మే నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. జూన్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఉద్యోగులకి ఎక్కువ బాగుంటుంది. జూలై మొదటి 15 రోజులు బాగుండదు, తర్వాత బాగుంటుంది. ఆగస్టులో అన్ని రంగాల్లో వారికి శుభాలే కలుగుతాయి. స్త్రీ పురుషుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో తగాదాలు తప్పవు. సెప్టెంబర్ గ్రహ సంచారం బాగుంటుంది. అందువల్ల సెప్టెంబర్లో పనులన్నీ బాగా సాగుతాయి. సెప్టెంబర్లో ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి, నోటి వల్ల తగాదా వస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది. అక్టోబరు శరీరశ్రమ ఎక్కువ, ఖర్చు ఎక్కువ, దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. నవంబర్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆదాయానికి లోటు ఉండదు. డిసెంబర్లో గ్రహ సంచారం బాగుంటుంది, కానీ చిన్న చిన్న వాటికి ఉద్రేకాలు ఎక్కువ పొందుతారు. జనవరి అయితే చెప్పక్కర్ల, వీళ్ళకి చాలా బాగుంది. జనవరి మాసము వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారి మాటకి ఎదురుండదు. వాళ్ళు ఏమనుకుంటే ఆ పని అయిపోతుంది. వినోదాలు, విందులతో ఆనందంగా గడుపుతారు. ఫిబ్రవరి కూడా ఈ రాశి వారికి అనుకూల కాలం. పనులన్నీ సాగుతాయి, ధనం బాగా సంపాదిస్తారు. మార్చిలో గ్రహ సంచారం బాగుంది, అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. ధైర్యంతో జీవితంలో సుఖాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, హాయిగా జీవిస్తారు. ధనురాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం బాగుంటుంది. చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వీరు పట్టింది బంగారంలో ఉంటుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని కార్యాల్లో లాభాలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు వస్తాయి, ఉన్న ఇళ్ళు అభివృద్ధి అవుతాయి, వేళకి అద్దెలు వస్తాయి, అన్ని రకాలుగా సుఖంగా ఉంటారు వీళ్ళు. అప్పుడప్పుడు అనారోగ్యం కలిగినా అనారోగ్యం నుంచి వెళ్ళి బయటపడతారు. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి మిగతా సమస్యలు లేవు, కానీ
మాట వల్ల తగాదాలు వచ్చే లక్షణం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా పురుషులకి స్త్రీ సహాయం ఉంది, స్త్రీలకి పురుష సహాయం ఉంటుంది. ఉద్యోగులకి ఏలినాటి శని తగ్గి అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. విదేశాలకు వెడతారు వీరు. కిందటి సంవత్సరం కంటే 12 రెట్లు ఎక్కువ ఆదాయం ఈ సంవత్సరం వీరికి వస్తుంది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశివారికి పుత్ర సంతానం కలిగి తీరుతుంది. రాజకీయ నాయకులకి మాత్రం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రజల్లో గుర్తింపు ఉంటుంది కానీ అధిష్టానం దగ్గర పెద్దగా గుర్తింపు ఉండదు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది వీరికి. కళాకారులకి ఈ సంవత్సరం బాగుంది. ఇటు టీవీల్లో, సినిమాల్లో, నాటక రంగాల్లో ఉండేటటువంటి నటులకు, నటీమణులకు, గాయకులకి అందరికీ కూడా బాగుంటుంది. విజయాలు లభిస్తాయి. ధనాదాయం కూడా బాగుంటుంది. ప్రోత్సాహం ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి ఉంటుంది. ఈ సంవత్సరం ధనురాశిలో ఉన్న వ్యాపారస్తులకి చాలా బాగుంది. వ్యాపారులకి జాయింట్ వ్యాపారం ఎక్కువ అనుకూలిస్తుంది. సిమెంట్ వ్యాపారులు, రైస్ మిల్లర్స్ అయితేనేమి, ఇనుముతో వ్యాపారం చేసేవారు, వీరందరికీ కూడా చాలా బాగున్నది. వెండి బంగారం వ్యాపారం చేసేవారికి ఇంకా బాగుంది. కోళ్ల ఫారాలు పెట్టుకునేవాళ్ళు, పాలతో వ్యాపారం చేసేవాళ్ళు, చేపల చెరువులు లాంటి చెరువులు తవ్వించుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. వ్యవసాయం చేసేవారికి ఒక పంట ఎక్కువ లాభం, రెండవ పంట ఎంత ఎక్కువగా ఉండదు. కౌలుకు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఏదో ఆ పంటకి తగిన ఖర్చు మాత్రం వస్తుంది, పెద్ద లాభం ఉండదు. గృహంలో అశాంతి తొలగిపోతుంది. ఈ సంవత్సరం ధనురాశిలో ఉన్న స్త్రీలకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. వీరి మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏ మాసంలో వీరికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, సంఘంలో గౌరవం ఉంటుంది. మే నెలలో అన్ని రంగాల వారికి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, ధనాదాయం బాగుంటుంది, వేళకి భోజనాలు తినగలుగుతారు. జూన్ నెలలో వృత్తి, వ్యాపారం అనుకూలిస్తాయి, సంపదలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. జూలైలో నూతన గృహ నిర్మాణాలు చేయగలుగుతారు, విజయం లభిస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు. ఆగస్టులో అంతగా వృత్తి వ్యాపారం రాణించవు, అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. సెప్టెంబర్ చాలా బాగుంటుంది వీరికి. ఆదాయ వృద్ధి, విదేశ ప్రయాణాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఏదో ఒక విదేశానికి వెళ్ళి అక్కడ కీర్తి పొందుతారు. రచయితలకు, రచయిత్రులకి కూడా ఈ కాలం చాలా బాగుంది. అక్టోబర్కి చెప్పక్కర్లా, బాకీలు వసూలు అవుతాయి, శత్రువులు మిత్రులు అవుతారు. నవంబర్లో కొంచెం చెడు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం అంతంత మాత్రం. డిసెంబర్ చాలా బాగుంటుంది, ధైర్యంతో జీవిస్తారు. జనవరిలో అనుకూలంగా ఉంది వాతావరణం, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఫిబ్రవరి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగులకి అందరికీ అనుకూల కాలం. మార్చి నెల గ్రహ సంచారం చాలా బాగుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతానం కలుగుతుంది, పరీక్షల్లో అభివృద్ధి పొందుతారు, అన్ని విషయాల్లోనూ విజయం ఉంటుంది. ఈ రాశివారు భక్తి శ్రద్ధలతో నవగ్రహాలని ప్రతి శనివారం పూజించినా, ప్రదక్షిణ చేసినా ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, కానీ అది మరీ ఎక్కువ బాధించదు. ఈ రాశి స్త్రీ పురుషాదులకి ధన సంపదలు పెరుగుతాయి, కానీ చివరి 6 మాసాలు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. చపలత్వం ఉంటుంది, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, రావలసిన బాకీల్లో ఆటంకాలు ఉంటాయి. జీవితం ఓ పరీక్ష కాలంగా ఉంటుంది మొదటి 6 మాసాలు. తృతీయంలో గురుడు అంతగా శుభం ఇవ్వడు గనక వీలున్నంత వరకు ఈ సంవత్సరం వీరు నవగ్రహ పూజ చేసుకోవడం మంచిది, శివాభిషేకం చేసుకోవడం మంచిది. దైవారాధన వల్ల మాత్రమే వీళ్ళు కష్టాల్లోంచి బయటపడతారు. కొన్ని ఊహించని సమస్యలు వస్తాయి, అవమానాలకి గురవుతారు, కోర్టు వ్యవహారాల్లో చిక్కుంటారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి గురువారం, శనివారం నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే వాటిలోంచి బయటపడతారు. ఉద్యోగస్తులకి చాలా చికాగ్గా ఉంది. ఈ సంవత్సరం నిరుద్యోగులకి అంత ఆశాజనకంగా ఏమీ లేదు. తాత్కాలిక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు.
మోసాలు ఎదుర్కొంటారు, ఖర్చులు ఎక్కువైపోతాయి, ఉన్న ఆస్తులు అమ్ముకోవలసిన కర్మ పడుతుంది వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు కూడా ఈ సంవత్సరం గురుబలం లేదు కాబట్టి పెద్దగా రాణింపు ఉండదు. టీవీల్లోనూ సినిమాల్లోనూ నాటక రంగంలో ఉన్న నటీనటులకి, దర్శకులకి, గాయకులకి వీళ్ళందరికీ కొంచెం చికాకు ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు అంతంతే ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా పెద్దగా అనుకూలంగా లేదు. జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారే, కలిసి వ్యాపారం చేసేవాళ్ళు విడిపోయే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు కూడా గురుబలం లేదు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తి తక్కువ. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశివారి అందరికీ అంతో ఎంతో చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఈతి బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, ఆరోగ్య భంగం, కుటుంబంలో వ్యతిరేకత, ఆకస్మికంగా ఇబ్బందులు, ఏవో గొడవల్లో ఇరుక్కోవడం, వీటితో కష్టంగా ఉంటుంది. స్త్రీలకి కొంచెం నయం పురుషుల కంటే కూడా. ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువ. మే నెలలో గ్రహ సంచారం అంత బాగాలేదు. సంతాన సౌఖ్యం బాగుంటుంది. జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే తగాదాలు పెరుగుతాయి. జూలైలో వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది. భూ సంబంధమైన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆగస్టు సమస్యలున్నా బాగానే ఉంటుంది. సెప్టెంబర్లో గ్రహ సంచారం బాగానే ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, దైవ సంబంధ కార్యక్రమాలు చేస్తారు, ఆర్థికంగా బాగానే ఉంటుంది. అక్టోబర్లో కూడా ఆరోగ్యం బాగుంటుంది, వాహన సౌఖ్యం బాగుంటుంది. నవంబర్లో అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకి బాగుంటుంది. ధనం సమయానికి వస్తుంది. కాబట్టి నవంబర్ నెల బాగా ఉంది. డిసెంబర్లో మాత్రం ఆరోగ్యం బాగుండదు. వ్యాపారాల్లో చికాకులు ఉన్నాయి. వీలున్నంత వరకు ఎవరితో అయినా ఎక్కువ తగాదా పడకుండా ఉండడం మంచిది. అపనందలు ఎక్కువగా ఉన్నాయి. శివాలయానికి వెళ్ళి నవగ్రహ పూజలు చేసుకోవడం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. జనవరి చాలా చికాకుగా ఉంటుంది. మొదటి 15 రోజులు బాగుండదు, తర్వాత బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త వస్తువులు కొంటారు. భార్యాభర్తల మధ్యలో బాగా చికాకులు ఎక్కువగా ఉంటాయి, తగాదాలు ఉంటాయి. ఫిబ్రవరిలో గ్రహ సంచారం బాగుంది, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, వ్యవహారాలు బాగుంటాయి. మార్చిలో చాలా హాయిగా ఉంటుంది. కష్టాలన్నీ మార్చితో తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుందన్నమాట. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం వీరికి గురుబలం, రాహుబలం బాగుంది. దానివల్ల చాలా బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఏలినాటి శని కూడా అంతగా బాధించదు. ఈ సంవత్సరము కుంభరాశి వారికి చాలా బాగున్నది. ఇటు స్త్రీలకి, పురుషులకి అందరికీ కూడా బాగుంది. ధనం అభివృద్ధి అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధర్మకార్యాలు చేయగలుగుతారు. కొత్త ఇళ్ళు కట్టుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది. ఉద్యోగాల్లో అభివృద్ధి కలుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది. తగాదాలు తొలగిపోతాయి. కుటుంబంలో అప్పుడప్పుడు ఖర్చులు పెరిగినా ఖర్చులకి తగిన రీతిలో ధనం చేతికొస్తూ ఉంటుంది. చిన్న చితక అనారోగ్య సమస్యలే తప్ప పెద్దగా ఏం అనిపించదు. ఈ సంవత్సరం ఉద్యోగులకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం కొద్ది వరకు ఉంటుంది, అది ఎక్కువ బాధ పెట్టదు. గత సంవత్సరంలో ఉన్న తగాదాలు తొలగిపోతాయి. గృహ నిర్మాణాలు చేస్తారు, కొత్త వాహనాలు కొంటారు, స్థలాలు కొనగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో జీతం పెరగచ్చు, లేదా కొత్త కంపెనీలో మంచి ఉద్యోగం రావచ్చు. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమే. ప్రజల్లో గౌరవాలు పెరుగుతాయి, మంచి సంబంధాలు ఉంటాయి, గురుబలం బాగుంటుంది, అధిష్టానంలో పేరుంటుంది, విజయాలు లభిస్తాయి. కళాకారులకి చాలా బాగున్నది. ఇటు టీవీ రంగంలో, చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వారికి, గాయకులకి, దర్శకులకి అందరికీ యోగజాతకమే. ధనాదాయం కూడా బాగుంటుంది. అనుకున్న వ్యాపారాలు వ్యాపారస్తులు చేయగలుగుతారు. ఇనుము వ్యాపారం, బిల్డింగులు వ్యాపారాలు, స్థల వ్యాపారాలు చేసేవారు అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా నెయ్యి, నూనె అమ్మేవారికి ఎక్కువ బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం బాగుంది. గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షల్లో విజయం లభిస్తుంది, ర్యాంకులు బాగా వస్తాయి. వ్యవసాయం చేసేవారికి పంటలు రెండూ కలిసి వస్తాయి. మంచి ఉత్సాహంతో కొత్త పొలాలు కొనగలుగుతారు, లేదా కౌలుకి తీసుకుని ఇంకా వ్యాపారంలోనూ ఈ వ్యవసాయంలోనూ సంపాదిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వాణిజ్య పంటలు ఉంటాయి, వాణిజ్యపు పంటలు అనగా ఈ మినుములు మొదలైనటువంటివి, పొగాకు పంటలు, ఇటువంటివి ఎక్కువ రాణిస్తాయి. ఆహార పంటల కంటే పొగాకు వంటి పంటలు ఎక్కువ రాణిస్తాయి వీరికి. పండ్ల తోటల వారికి కూడా బాగుంటుంది.
పూల వ్యాపారం చేసేవారికి, మామిడి పళ్ళ వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. స్త్రీలకి ఇక చెప్పేకల్లా కుంభరాశిలో స్త్రీలకు మరింత బాగుంటుంది. ఏప్రిల్లో మొదటి వారం రోజులు అంత బాగుండదు, కానీ తర్వాత చాలా బాగుంటుంది. మే నెలలో గ్రహ సంచారం బాగుంటుంది, తీర్థయాత్రలు చేయగలుగుతారు, శత్రు విజయం, మంచి ఆదాయం ఉంటుంది. జూన్ నెలలో గ్రహ సంచారం బాగుంటుంది, జీవితం సుఖంగా ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. జూలైలో ఇది చెప్పేక్కర్లా, వృత్తిలో వ్యాపారంలో రాణింపు ఉంటుంది, ధనం చేతికి వస్తుంది. ఆగస్టు నెలలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ పేరు మారుమోగిపోతుంది. సెప్టెంబర్లో అష్టమ గ్రహ సంచారం వల్ల అంతగా అనుకూలం ఉండదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ బాగుంటుంది, మొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు బాగుంటుంది. నవంబర్లో గ్రహ సంచారం చాలా బాగుంది, అన్ని రంగాల వారికి ఆరోగ్యం, ఆయువు పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం, పెళ్ళిళ్ళు కావలసిన వాడికి పెళ్ళిళ్ళు అవుతాయి. డిసెంబర్ అయితే చెప్పేక్కర్లా అనుకూల వాతావరణం ఉంటుంది, భార్యాభర్తలు ఆనందంగా జీవిస్తారు, కుటుంబంలో వృద్ధి, శత్రువుల మీద విజయం లభిస్తుంది, ప్రయాణాల్లో విజయాలు ఉంటాయి. జనవరి కూడా చాలా బాగుంటుంది, ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి, సంపద పరంగా మానసిక పరంగా కూడా బాగుంటారు. ఫిబ్రవరి కొంచెం అంత చికాకుగా అనిపిస్తుంది, కానీ అయినా చివరికి వచ్చేసరికి విజయం మీదే. ఊహించని సమస్యలు వచ్చినట్టు వచ్చి అలా తొలగిపోతాయి. మొత్తం మీద ఫిబ్రవరిలో సమస్యలు, పరిష్కారాలు చెరిసగం ఉంటాయి, అనగా శుభం అశుభం చెరిసగం ఉంటాయి. మార్చి చాలా బాగుంటుంది, కొంచెం ఆరోగ్య సమస్య వచ్చినా చిట్ట చివరికి విజయం మీదే. వీలున్నంత వరకు కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ సోమవారం వచ్చినప్పుడు శివుణ్ణి కూడా అభిషేకించి పూజిస్తే ఎక్కువ శుభ ఫలితాలు కలుగుతాయి. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి శని బలం బాగుంది, కానీ జన్మగురువు వల్ల, రాహు వల్ల కొంచెం చికాకులు ఉంటాయి. స్త్రీ పురుషులకి ధనం ఉంటుంది, మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ధనం ఎంత వచ్చినా ఖర్చు కూడా అలాగే ఉంటుంది. శారీరక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల, పుత్రుల వల్ల ముఖ్యంగా పేడ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం ధనం వస్తున్నట్టు వస్తుంది, వ్యయం అయిపోతుంది. శత్రువులు పెరుగుతారు, మళ్ళీ అంతలో మిత్రులు అవుతారు. అంటే నిలకడ లేదన్నమాట ఈ జాతకం వారికి. మనస్సు చికాగ్గా ఉంటుంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు, పనుల్లో ఆటంకాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగాల్లో మనస్సు పెట్టి పని చేయలేరు. అన్ని రకాలుగా ఇటు కేంద్ర ఉద్యోగులు, ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు కూడా చికాకు ఎక్కువ పడతారు. అపనిందలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, రాజకీయ నాయకులకి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది, పెద్దగా పదవులు ఉండవు. కళాకారులకి ఈ సంవత్సరం పర్వాలేదు, పెద్ద ఐశ్వర్యం రాకపోయినా, గుర్తింపు రాకపోయినా జీవితం హాయిగానే సాగుతుంది. సినిమా నాటక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, టీవీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొద్ది ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయం వాళ్ళు బ్రతకడానికి పనికొస్తుంది. మహైశ్వర్యం ఉండదు, కానీ లోటు ఉండదు, ఆదాయానికి తగిన ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎన్ని రకాలు కష్టాలు పడినా గుర్తింపు తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఆదాయం వస్తుంది, ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. సిమెంట్ వ్యాపారులకి, ఇనుము వ్యాపారులకి, వెండి బంగారం వ్యాపారులకి ఎక్కువ బాగుంటుంది. కిరాణా వ్యాపారులకు కూడా బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి మరీ ఎక్కువ ఆదాయం రాదు, కానీ నష్టం రాదు. విద్యార్థులు అంతగా అనుకూలతని పొందలేరు. మొక్కలతో వ్యాపారం చేసేవారు, పంటలతో వ్యాపారం చేసేవారు, అనగా ఏంటి, కౌలుకి తీసుకుని పంట పండించుకొని ఆ పంట అమ్ముకొని కౌలు కట్టేటటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. పండ్ల తోటలతో ఉండేవారు, మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు మొదలైన తోటలు వేసినటువంటి వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. చేపల చెరువులకి, రొయ్యల చెరువులకి సాధారణ లాభాలు, ఎక్కువ లాభాలు ఉండవు. ఈ రాశి వారికి స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఏప్రిల్లో గ్రహ సంచారం అనుకూలంగా లేదు, రుణాలు ఎక్కువ చేస్తారు, పనుల్లో ఆలస్యం ఉంటుంది. మే నెల అంత అనుకూలంగా ఉండదు, పిరికితనం ఎక్కువగా ఉంటుంది. జూన్లో గ్రహ సంచారం బాగుంటుంది, వ్యాపారాలు కలిసి వస్తాయి.
జూలైలో అన్ని విధాలుగా బాగుంటుందండి. ఎక్కువ బాగుండేది ఈ మీనరాశి వారికి జూలై. ధనం వస్తుంది, ఉత్సాహంతో ఉంటారు, గౌరవం మర్యాద పెరుగుతాయి. ఆగస్టులో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, ధనం వస్తుంది, ఖర్చులు ఉంటాయి, కానీ మొత్తం మీద మనశ్శాంతిగా జీవిస్తారు. సెప్టెంబర్లో కూడా వృత్తి వ్యాపారం కలిసి వస్తాయి, శత్రుజయం. అక్టోబరు చికాకులు ఎక్కువగా ఉన్నాయి, శరీరము మనస్సు కూడా బాధపడుతుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. నవంబర్లో మొదటి 15 రోజులు అస్సలు బాగాలేదు, తర్వాత బాగుంటుంది. డిసెంబరు గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది, హాయిగా సుఖంగా ఉంటారు, అన్ని కార్యాల్లో విజయం పొందుతారు. జనవరి అంతగా బాగుండదు, ప్రయాణ సౌఖ్యం మాత్రం ఉంటుంది. మొదటి 15 రోజుల కంటే జనవరిలో మిగతా 15 రోజులు అనుకూలంగా ఉంటుంది. ఫిబ్రవరిలో వృత్తి వ్యాపారాలు అన్నీ రాణిస్తాయి, డబ్బు బాగా ఖర్చు అవుతుంది. మార్చి నెల గ్రహ సంచారం సరిగ్గా లేదు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి, భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి చికాకులు ఎక్కువగా ఉంటాయి, పట్టుదల తగ్గిపోతుంది, ఎందుకు వచ్చిందిరా బతుకు అనిపిస్తుంది, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ కాలంలో వీలున్నంత వరకు అమ్మవారి పూజలు చేసుకుంటే శుభాలు పొందుతారు.